యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. మా నాన్నగారు మరి డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు క్వార్టర్స్ ఇచ్చేవారు. మరి గస్టెడ్ క్వార్టర్స్ అని కూడా మరి చాలా దూరంగా ఒకదానికొకటి దూరంగా ఉండేవి. అవి కూడా ఒక్కొక్క క్వార్టర్ కనీసం 1 ఎకరం స్థలంలో వాళ్ళు ఇల్లులు కట్టేవారు. అప్పుడు దొంగల భయం బాగా ఉండేది. మరి దొంగల భయం అంటే మా ఇంట్లో ఎప్పుడూ దొంగలు రాలేదు, కానీ మా ఇంటి పైన వచ్చి దొంగ కూర్చునేవాడు. రాత్రులు మేమందరం నిద్రపోయిన సమయంలో ఇంటి పైన వచ్చి కూర్చునేవాడు. మరి ఆ చప్పుళ్ళు అన్నీ విన్నప్పుడు ఒకసారి అయితే మరి మా నాన్నగారు అప్పుడు చాలా ధైర్యంగా ఉండేవారు, బలంగా ఉండేవారు. బయటకు వచ్చేసరికి వాడు వెనక ఒక కంచె ఉండేది. ఆ కంచె నుంచి వాడు ఒక కందకం తవ్వుకుని ముందుగానే ఆ కంచెలోంచి బయటికి వెళ్ళిపోయాడు వాడు. ఆ విధంగా మరి దేవుడు కాపాడటమే కాదు, దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేశాడు. అప్పట్లో మరి సర్కిల్ ఇన్స్పెక్టర్ సహితం మా నాన్నగారికి స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళు మరి గస్తీ కొరకు కొంతమంది పోలీసులు కూడా రాత్రులు పంపుతూ ఉండేవారు. 2 పోలీసులు వచ్చి వాళ్ళు రోజు సంతకాలు తీసుకుని వెళ్తుండేవారు. ఆ విధంగా మరి దేవునితో జీవించే వాళ్ళకి దేవుడు అనేక మందిని సమకూరుస్తాడు. దేవుని కాపుదల ఉంటుంది. ఆ విధంగా దేవుడు గొప్ప అద్భుత కార్యాలు మా నాన్నగారి వల్ల దేవుడు జరిగించాడు. మా నాన్నగారు మరి పనిచేసినంతకాలం ఒక్క పైసా కూడా లంచం తీసుకోలేదు. చేతులు శుభ్రంగా పెట్టుకున్నారు. శుభ్రమైన చేతులతో రిటైర్మెంట్ కూడా తీసుకున్నారు. ఆ యొక్క ఆశీర్వాదాలు మా మీద ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. నీతిగా జీవించండి, పరిశుద్ధంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఎంత గజ దొంగలైనా సరే మీ ఇంటి దగ్గరికి, మీ ఇంటి బయట ఉంటాడు తప్ప వాడు మీ ఇంటి లోపలికి చొరబడలేడు. దేవుని గొప్ప కాపుదల, భద్రత మనకి సమృద్ధిగా తోడు ఉంటుంది. అదేవిధంగా మేము ప్రస్తుతం ఉంటున్న ఈ ప్రదేశంలో మరి గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటాం. ఒక సమయంలో మా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక ఇల్లు కూడా ఉండేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మరి పక్కన మా వేరే ఇళ్లలో దొంగలు పడ్డారు, కానీ మాది ఇంకా మరి లోన్లీగా ఉండేది, ఏకాంతంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మరి కుడి పక్కన 10,000 మందికి అపాయం దగ్గర దేవుని వాక్యం చూస్తున్నాం. అదేవిధంగా మా దగ్గరికి ఏ దొంగ కూడా ఆ సమయంలో రాలేదు. అటువంటి గొప్ప కాపుదల దేవుడు మాకు అనుగ్రహించినాడు. ఎప్పటికీ ఇంకా అనుగ్రహిస్తాడు. గొప్ప దేవుడు, తోడుగా ఉండే దేవుడు. మీరు కూడా ఆ విధంగా పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవిస్తే కనుక ఆయన నిత్యం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడి మాట దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.